నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ భాగం 13. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారు తమ తపో సాధనకు భూమి కావాలని అడగడం, ఆపై అందు గురించి వివరణ ఇవ్వడం అయిన తర్వాత శ్రీధర్రావు దంపతులు ఇలా అనుకున్నారు: దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది, మనం నిమిత్త మాత్రులం అని ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఆ తర్వాత శ్రీధర్రావు గారి అన్నయ్య కూతురు కుమారి మొగలిచెర్లకు వచ్చింది. కొద్దిగా ఆధునిక భావాలు ఉన్న అమ్మాయి. దేవుడు, సాధువులు అంటే ఆమెకు నమ్మకం లేదు. మీదంతా చాదస్తం పిన్నమ్మ, అనవసరంగా అందరినీ నమ్మి మోసపోతూ ఉంటారు అంటూ ప్రభావతి గారితో ఆ అమ్మాయి వాదించసాగింది. ప్రభావతి గారికేమో ఎలాగైనా ఈ అమ్మాయికి మాలకొండలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేయించాలని, వీలైతే శ్రీ స్వామివారిని కూడా చూపించాలని కోరిక. మొత్తం మీద కుమారి మాలకొండ రావడానికి ఒప్పుకుంది. కానీ షరతు పెట్టింది: మధ్యాహ్నం 2 గంటల లోపు తిరిగి వచ్చేయాలని, తాను సాయంత్రం హైదరాబాద్ వెళ్ళిపోవాలని అని షరతు పెట్టింది. అప్పుడు ప్రభావతి గారు ఇలా అన్నారు: సరే తల్లి, ఉదయాన్నే ఎడ్ల బండి కట్టిస్తాం, బయలుదేరి వెళ్ళి వద్దామని అన్నారు ఆమె. ప్రభావతి గారు శనివారం తెల్లవారుజామునే లేచి తమకు బండి తోలే మనిషికి మరో 10 మందికి సరిపోయేటట్టు పులిహోర దద్దోజనం తయారు చేసుకొని బండిలో సర్ది కొద్దిసేపట్లో బయలుదేరాలని అనుకుంటున్నంతలో ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొచ్చాయి. కుంభవృష్టి కురవసాగింది. బండివాడు గబగబా ఎద్దుల్ని విప్పేసి కొట్టంలోకి తోలుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ కుమారి ఈ అమ్మాయి ఇలా చెప్పిందనమాట: పిన్నమ్మ, ఎక్కడ మీ దేవుడు? ఎప్పుడు నాకు మాలకొండ స్వామి దర్శనం అంటూ ఆ కుమారి ఆట పట్టిస్తుంది. శ్రీధర్రావు గారు కూడా ఇలా అన్నారు: ఈ వానలో మనం వెళ్ళలేం ప్రభావతి అన్నారు. ప్రభావతి గారు హతాశులయ్యారు. ఆవిడ మనసులో ఒకటే బాధ: స్వామి, నీవు ఉన్నావు అన్న సత్యాన్ని ఈ అమ్మాయి చేత నమ్మించలేకపోతే ఇక దైవం పట్ల విశ్వాసం కోల్పోతుంది. సాధువులను, బాబాలను నమ్మకపోయినా నష్టం లేదు, అసలు దైవాన్నే నమ్మకపోతే మనల్ని మనమే మోసగించుకోవడం అవుతుంది స్వామి అని తనలో తానే తర్కించుకుంటూ నేరుగా దేవుడి గదిలోనికి వెళ్ళి ఆ లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తూ ఉన్నారామె. ఇంతలో వాకిట్లోకి 2 నిమిషాలు కూడా అవ్వలేదు, ఇంతలో వాకిట్లోకి జీపు వచ్చిన శబ్దం వచ్చింది. 2 నిమిషాల తర్వాత శ్రీధర్రావు గారు గబగబా దేవుడి గది దగ్గరకు వచ్చి ఇలా అన్నారు: ప్రభావతి అని పిలిచారు. ఆవిడ లేచి రాగానే ఇలా అన్నారు: కందుకూరు నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు భార్య సమేతంగా వచ్చారు. వాళ్ళు మాలకొండలో దర్శనం చేసుకొని మనల్ని చూసి వెళ్దామని వచ్చారు అని అన్నారు. ఈ లోపల ఆ దంపతులిద్దరూ లోపలికి వచ్చేశారు. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత శ్రీధర్రావు గారు మాటల్లో ఇలా అన్నారు: తాము కూడా మాలకొండ వెళ్దామని అనుకోవడం, ఈ వర్షం వల్ల ఆగిపోవడం అవన్నీ చెప్పేశారన్నమాట. అప్పుడు ఆ దంపతులిద్దరూ, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు వచ్చారు కదా, వారి భార్య సమేతంగా ఆ దంపతులిద్దరూ వెంటనే ఇలా అన్నారు: మా జీపులో వెళ్ళి రండి, మేము ఇక్కడ రెస్ట్ తీసుకుంటాము అని దాదాపు బలవంతం చేసినట్లు శ్రీధర్రావు గారు ప్రభావతి గారు కుమారిని కూడా బలవంతంగా జీపు ఎక్కించేశారు. ఒక్క క్షణం ప్రభావతి గారి కళ్ళ ముందు నవ్వుతున్న ఆ దేవుడు లక్ష్మీ నరసింహస్వామి కనిపించాడు. మనస్ఫూర్తిగా స్వామివారికి మొక్కుకొని ఆమె మాలకొండ చేరారు. కుమారికి ఆశ్చర్యంగా ఉంది. దాదాపు ఆగిపోయింది అనుకున్న ప్రయాణం మళ్ళీ మొదలవడం వింతగా ఉంది. ముగ్గురు మాలకొండ చేరారు. వర్షం సన్నగా పడుతూనే ఉంది. కొండ మీద నుంచి జాలువారుతున్న నీటి పాయలు, కొండ చుట్టూ అలుముకున్న మబ్బులు, మెట్ల మీద నుంచి పరుగులు పెడుతున్న నీటి జాడలు ఒక అద్భుతమైన అనుభూతి ఆ అమ్మాయికి కలిగిస్తున్నాయి. ఆ కొండ మీద లక్ష్మీ నరసింహుడు దర్శనం కాగానే ఒక విధమైన ఉద్వేగంతో, పిన్నమ్మ, చిన్నాన్న, దైవం ఉన్నాడు, నేను ఈ క్షణాన్న చూస్తున్నాను, నిజంగా ఇది దైవ సంకల్పమే అన్నది. ముగ్గురు శివాలయం వద్దకు వచ్చారు. ఇక స్వామివారిని కూడా చూద్దాం చిన్నాన్న అన్నది ఆ కుమారి. అప్పుడు
ఇలా అన్నారు శ్రీధర్రావు గారు. కష్టం తల్లి, బహుశా ఆయన ఈ సమయంలో కిందికి దిగిరారు, మనం ఆ పైనున్న గృహల వద్దకు వెళ్ళలేము, ఈ వర్షంలో జారుతుంది అని నచ్చజెప్పబోతున్నారు. కానీ ఇంతలో ఆ వర్షంలో తలపై నుండి నీళ్లు జాలువారుతూ ముడివడిన జుట్టు పాయలుగా విడిపోయి తెల్లటి శరీర ఛాయతో ఉన్న శ్రీ స్వామివారు ఒక్కొక్క బండ మీద జాగ్రత్తగా కాలు వేస్తూ దిగి వస్తున్నారు. హఠాత్తుగా పరమశివుడిలాగా దిగి వస్తున్నారు. వారు సాక్షాత్ పరమశివుడిలా హఠాత్తుగా దిగి వస్తున్నారు. వారు చూడటానికి సాక్షాత్ పరమశివుడిలా గోచరిస్తున్నారు. శ్రీధర్రావు గారి దంపతులు అప్రయత్నంగా చేతులెత్తి వారికి మొక్కారు. ప్రక్కనే ఉన్న కుమారి కూడా నమస్కారం చేసింది. శ్రీ స్వామివారు వీళ్ళ దగ్గరకు వచ్చి ఇలా అన్నారు, ఇంత శ్రమపడి రావాలా అన్నారు. ఈ లోపలే కుమారి స్వామివారికి మళ్ళీ ప్రణమిల్లింది. చేయెత్తి స్వామివారు ఆశీర్వదించారు. మరో వారం రండి, మనం మాట్లాడుకుందాం అని అన్నారు స్వామివారు. ముగ్గురు మౌనంగా తల ఊపి వెనక్కి వచ్చేశారు. తిరుగు ప్రయాణంలో జీప్లో ఈ కుమారి ఆమె ఆనందాన్ని అణుచుకోలేకపోయి ఇలా అంది, పిన్నమ్మ, మీరిద్దరి వల్ల నేను ఒక గొప్ప అనుభవాన్ని పొందాను, దైవాన్ని దగ్గరగా చూశాను. భవిష్యత్తులో కూడా మీరు ఎలా చెప్తే అలా వింటాను, నా వివాహ విషయంలో కూడా అని అన్నది. శ్రీధర్రావు గారు, ప్రభావతి గారు ఆ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామికి తపో సాధనలో మునిగిపోన్న శ్రీ స్వామివారికి మనసులోనే నమస్కరించుకున్నారు. ఓం నారాయణ, ఆది నారాయణ.